తమిళనాడులో ఐటీ దాడులు ప్రకంపనలు రేపుతున్నాయి. శశికళ వర్గంపై జరిగిన ఆకస్మిక దాడుల ఎఫెక్ట్ ఇప్పుడు ఆర్కే నగర్ ఉప ఎన్నికలపై పడింది. ఉప ఎన్నికల్లో భారీగా ధన ప్రవాహం జరుగుతోందన్న ఆరోపణలతో ఈసీ ఎన్నికను వాయిదా వేసే అవకాశం ఉందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. తాజాగా మంత్రి విజయ్ భాస్కర్ ఆయన అనుచరుల దాడిలో భారీగా మొత్తం దొరకడంతో ఈ అనుమానాలకు బలం చేకూరినట్టయింది. శుక్రవారం ఉదయం తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి శశికళకు విశ్వాసపాత్రుడు విజయ్ భాస్కర్ ఆస్తులపై ఆకస్మిక దాడులు చేసింది ఈడీ. ఆయన అనుచరులతో పాటు నటుడు శరత్ కుమార్ ఇంటిపైన దాడులు చేసింది. ఈ సోదాల్లో లెక్క చెప్పని 5,50,00,000 నగదును స్వాధీనం చేసుకుంది ఈసీ. అయితే ఇదే కాదు, ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో డబ్బుల పంపిణీకి సంబంధించిన కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో దినకరన్ గెలుపు కోసం సుమారు 80 కోట్లు పంచినట్లు ఐటీ అధికారులు డాక్యుమెంట్లు, ఓటర్ల జాబితాను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలతో ఈసీకి ఐటీ రిపోర్ట్ అందజేసింది. ఈ రిపోర్ట్తో పాటు పన్నీర్ సెల్వం వర్గం ఫిర్యాదులను పరిశీలించిన ఈసీ ఎన్నికపై కీలక నిర్ణయం తీసుకోనుందని చెబుతున్నారు. దినకరన్, పన్నీర్ సెల్వం, స్టాలిన్ ఆర్కే నగర్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. శశికళ మేనల్లుడు దినకరన్ స్వయంగా బరిలోకి దిగడంతో డబ్బుల పంపిణీ జోరుగా జరిగిందన్న ఆరోపణలున్నాయి. ఒక్కో ఓటుకు 10 నుంచి 20,000 వరకు ఇస్తున్నారన్న వార్తలు వినిపించాయి. అటు ఓపీఎస్ క్యాంప్ సైతం డబ్బు ప్రవాహంపై స్టింగ్ ఆపరేషన్ చేసి దినకరన్పై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేసింది. అయితే ఆర్కే నగర్ ఉప ఎన్నిక భవితవ్యంపై ఇవాళ ఈసీ తేల్చనుంది. అయితే గతంలో ధన ప్రవాహం అధికంగా ఉండడంతో అక్కడ పోలింగ్ను వాయిదా వేసింది ఈసీ. ఇప్పుడు అదే నిర్ణయం తీసుకుంటుందన్న వార్తలు జోరందుకున్నాయి. మరోవైపు ఎన్నికలను వాయిదా వేయొద్దంటూ 2 వర్గాలు ఈసీని కోరుతున్నాయి. మొత్తంగా ఇప్పుడు తమిళనాడు ఉప ఎన్నిక రాజకీయం కొత్త టర్న్ తీసుకునేలా కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని చెన్నై నుంచి మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, ఈసీ ఎన్నికను వాయిదా వేసే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా గత వారం రోజులుగా ఆర్కే నగర్ నియోజకవర్గంలో మొత్తం డబ్బు ప్రవాహం అనేది కనబడుతోంది. ఇప్పటికే మీడియాలో వచ్చినటువంటి కథనాల మేరకు ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటుందన్న ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఐటీ దాడుల నేపథ్యంలో విజయ్ భాస్కర్ ఇంట్లో దొరికినటువంటి డాక్యుమెంట్లు కావచ్చు, గత 10 రోజులుగా కూడా మొత్తం 80 కోట్ల వరకు కూడా ఆర్కే నగర్ నియోజకవర్గంలో నగదు పంపిణీ అనేది జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, అలాగే ఓటర్ల జాబితా ఈ పూర్తిగా కూడా ఆయన వద్ద, ఆయన ఇంట్లో కావచ్చు, ఆయన అనుచరుల ఇళ్లలో నిన్న బయటపడ్డటువంటి నగదు, ఇవన్నీ ఈ వ్యవహారాలన్నింటినీ కూడా గమనించినటువంటి ఐటీ ఈసీకి ఒక నివేదిక పంపింది. మొత్తం ఆర్కే నగర్ నియోజకవర్గంలో టీటీవీ దినకరన్ తరపున మొత్తం విజయ్ భాస్కర్ నగదు పంపిణీ అనేది చేసినట్టుగా ఐటీ ఒక నివేదిక పంపింది. అయితే గతంలో కూడా తమిళనాడు సాధారణ ఎన్నికల్లో కూడా కరూరు జిల్లాలోని అరవంకుచ్చి అనే ఒక నియోజకవర్గంలో డబ్బు పంపిణీ ఎక్కువగా జరుగుతున్నట్టు గుర్తించినటువంటి ఈసీ ఎన్నికను వాయిదా వేసింది. అది ఎన్నికలు అంత ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 3 నెలల తర్వాత దానికి ఎన్నిక జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆర్కే నగర్ కూడా అలాంటి నిర్ణయమే తాజాగా ఇవాళ కూడా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందని రాజకీయ వర్గాలన్నీ కూడా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నాయి. అయితే ఇవాళ ఈసీ ఏం చెప్పబోతుంది? ఎన్నికను వాయిదా వేస్తుందా, లేదంటే దినకరకు సంబంధించినటువంటి మొత్తం ఈ జరిగినటువంటి నగదు పంపిణీకి సంబంధించి ఏదైనా చర్యలు తీసుకొని సజావుగా యథావిధిగా ఈ ఎన్నికను నిర్వహిస్తుందా అనేది కూడా చూడాల్సినటువంటి అంశం. రైట్, థ్యాంక్ యూ మురళి.